హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మైదాన్, తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ 10th ఏప్రిల్ హిందీలో మాత్రమే థియేటర్స్లో రిలీజ్ అయింది. 10th ఏప్రిల్ ప్రీమియర్ షో 11th ఏప్రిల్ రిలీజ్ అయింది. ఇంకా తర్వాత ఏమో ఇంకా రీసెంట్గా మొన్న ఒక రోజు ఎప్పుడు 22nd మేనో ఎప్పుడు హిందీలో మాత్రమే స్ట్రీమ్ అయింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీ తెలుగులో కూడా ఈ రోజే స్ట్రీమ్ అయింది. అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఈ మూవీ తెలుగులోనే ఈరోజు చూడడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది, సడన్గా ప్రత్యక్షమైంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో చెప్పేలోపు మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చింది సినిమా. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే స్లో పాయిజన్ మూవీ. అందరికీ ఒకేసారి ఎక్కకపోవచ్చు ఈ మూవీ అనేది, నెమ్మదిగా ఎక్కుతుంది. నాకైతే ఇప్పుడు చూసిన వెంటనే ఎక్కేసింది నాకైతే. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఈ మూవీకి 235 crores బడ్జెట్ పెట్టారంట. 4 లాంగ్వేజెస్లోనూ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలోను. బోనీ కపూర్ గారు పెట్టుబడి పెట్టారు ఈ సినిమాకి. ఇంకా ఈ మూవీ ఏదో కొన్ని కారణాల వల్ల హిందీలో మాత్రమే రిలీజ్ అయింది 10th ఏప్రిల్న, కానీ మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది, మరి తమిళ, మలయాళంలో రిలీజ్ అయిందో లేదో నాకు కూడా తెలియదు. అసలు 235 crores పెడితే 68 crores వచ్చినాయి, 69 crores వచ్చినాయి భయ్య. ఇది చాలా బాధాకరమైన విషయం. సినిమా చాలా బాగుంది భయ్య, బెస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అసలు ఇటువంటి సినిమాలని ఆదరించకపోతే ఫుట్బాల్కి సంబంధించిన ఆట అనేది ఎంతమంది ఇష్టంతో ఆట ఆడతారనేది చాలా ఇన్స్పిరేషనల్గా చూపించారు. ఇంకెంత ఇన్స్పిరేషనల్గా చూపించిన సినిమాను సపోర్ట్ చేయకపోతే ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ రావని అంటాను నేనైతే. నాకు అసలు అర్థం కాక అడుగుతానండి, బీభత్సమైన ఫైట్స్ ఉన్న సినిమాలు అన్నీ మనకి నచ్చేస్తాయి, కానీ ఎందుకండి అసలు ఇటువంటి బెస్ట్ స్పోర్ట్స్ ఇన్స్పిరేషనల్ మూవీని ఎందుకండి సపోర్ట్ చేయరు? మరీ దారుణంగా 235 కోట్లకి 68 కోట్లు మాత్రమే ఇస్తారు కలెక్షన్స్. ఇటువంటి సినిమాని థియేటర్కి వెళ్ళే, ఆఖరికి హిందీ వచ్చిన వాళ్ళైనా థియేటర్కి వెళ్ళి ఆదరించాలి కదండి. అసలు హిందీ వాళ్ళే ఆదరించకపోతే ఇంకా తెలుగు వాళ్ళు ఏం ఆదరిస్తారండి? చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి సినిమాలు ఆగిపోతాయండి ఇటువంటి మంచి సినిమాలను కనుక చేయకపోతే. ప్రతి ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంకా అజయ్ దేవగన్ గారు అయితే చాలా బాగా చేశారు. ఇంకా మంచి స్ట్రాటజీస్తో ఎలా గెలిచారు అనేది. ఇది సయ్యద్ అబ్దుల్ రహీం అనే అతని బయోపిక్ ఇది. అతను హైదరాబాద్ పోలీస్ కింద పనిచేసేవారు. ఆ సీన్లు ఏం పెద్ద చూపించలేదు, కానీ అతను వెంటనే కోచ్ ఎలా అయ్యారని చూపించి అక్కడి నుంచి కథను చూపించారు. చాలా బాగా చూపించారు. అజయ్ దేవగన్ గారికి ఒక వ్యాధి వస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కొన్ని సీన్స్లో దగ్గుతూనే ఉంటారు. అలా దగ్గుతూ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారన్నమాట. ది బెస్ట్ ఇచ్చారు. ఇంకా యాక్టింగ్లో అయితే మిగతా టీం మెంబర్స్ ఉంటారు చూడండి, ఫుట్బాల్కి సంబంధించిన 16 ప్లేయర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నట్టు తీసిన సీన్స్ మాత్రం చాలా బాగా చూపించారు. నేను డైరెక్ట్గా ఫుట్బాల్ కోర్టుకి వెళ్ళి ఈ ఫుట్బాల్ లైవ్ స్పోర్ట్ అనేది చూసానా అన్నంత అద్భుతమైన సీన్స్ ఇచ్చారు. ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నట్టు చాలా అద్భుతంగా ఫుట్బాల్ సీన్స్ తీశారన్నమాట. నాకు టెన్షన్ బిల్ట్ అయిపోయింది నాకు ఏమవుతుందని, అంత బాగా తీశారు ఫుట్బాల్ సీన్స్. ఖచ్చితంగా స్పోర్ట్స్ డ్రామా ఇన్స్పిరేషనల్ మూవీని ఇష్టపడే వాళ్ళకి, ఫుట్బాల్ సీన్స్ చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా. ఇటువంటి సినిమాలు లైక్ చేసే వాళ్ళకి ఒక మంచి సినిమా దొరికినట్టు. ఇటువంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళు అసలు మిస్ అవ్వకుండా ఈ సినిమా 2 hours 50 minutes ఉంది. లాస్ట్లో 10 minutes టైటిల్స్ అసలు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు నాకైతే. సినిమా స్లోగానే ఉంటుంది, కానీ అలా స్లోగానే ఉంటేనే సినిమా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఈ సినిమాలో అయితే అలాగే అనిపించింది నాకు ఫీలింగ్. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి
చాలా ఎమోషనల్ చేశారు నాకు. క్లైమాక్స్లో అయితే ఆనంద బాష్పాలు వచ్చినాయి నాకైతే. ఈ సినిమా కొద్దిగా లేకున్న కారణంగా 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నాను. 4.8 అయితే ఇస్తున్నాను, అంతేనండి. మ్యూజిక్ మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగా కొట్టారు. సిచ్యువేషన్కి తగ్గట్టు ఎక్కడ ఏ మ్యూజిక్ కొట్టాలో తెలుసుకుని కొట్టారు. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అండి. చాలా బాగా కొట్టారు. ఇంకా ఈ మ్యూజిక్, ఈ సినిమా కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ అండ్ డ్రామా ఇన్స్పిరేషనల్ మూవీస్ నచ్చే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఫుట్బాల్ని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అంతేనండి రివ్యూ. అలాగే చెప్పినట్టు 4.8 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను. అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూసుంటే ఏ లాంగ్వేజ్లో చూసారో కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కూడా కింద కామెంట్ చేయండి. ఇక అంతేనండి ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.